ఒకప్పుడు తెలుగు పద్యాలకి చాలా విలువ ఉండేది. మన అమ్మ దగ్గర, మన నాన్నల దగ్గర, తాతల దగ్గర ఏదో ఒక పద్యం వింటూనే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడులో మనకి అంత ఖాళీ లేదు, మన పిల్లలకి కూడా అంత ఖాళీ లేదు. కానీ తెలుగు పద్యాలలో విశిష్టత ఏంటంటే, ఒక్క పద్యం అయినా సరే మనం నేర్చుకున్నట్టయితే దానికి చాలా చిన్న పదాలతో ఉన్న ఒక సముద్రం అంత అర్థం ఉంటుంది. అలాంటిది మన పిల్లలకి మనం వాటిని చెప్పగలిగితే, అవి కానీ వాళ్ళకి అర్థమయ్యి జీర్ణమైతే మాత్రం వాటి నుండి ఆ పిల్లలు నేర్చుకున్న విజ్ఞానం మాత్రం అంతా ఇంత కాదు. అవి మాత్రం వాళ్ళు ఆచరిస్తే వాళ్ళ జీవితం చాలా బాగుపడుతుంది. ఈరోజు జీవిత సత్యం తెలుగు పద్యంలో మరొక మంచి పద్యంతో వచ్చాను. ఆ పద్యం ఏంటో ఇప్పుడు చూడండి. పద్యాల్ని చాలా గౌరవంగా మనం చూడాలన్నమాట. ఇప్పుడు ఈ పద్యాన్ని పిల్లలు ఈ పద్యాన్ని బాగా అర్థం చేసుకోండి. ఈ 4 లైన్ల పద్యంలో ఫస్ట్ మనం కింద 2 లైన్లు ముందు చదివితే పై 2 లైన్లు కూడా మనకు అర్థమవుతాయి అన్నమాట. అంటే ఒకసారి బాగా వినండి. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. ఇది మన అందరికీ తెలిసిందే. కవి ఏం చెప్తున్నారంటే, తెప్పలుగా చెరువు నిండిన అంటే వర్షాకాలంలో చెరువు నిండుగా ఉంటుంది కదా, అలాంటప్పుడు కప్పలు మనం అనేకం చూస్తాం చెరువులో. ఎందుకంటే ఆ నీటిలోని ఆడుకోవడానికని, ఆహారాన్ని సంపాదించుకోవడానికని చెప్పి అనేక వేల కప్పలు వస్తాయన్నమాట. అదే మనకి ఆ కవి గారు చెప్తున్నారు. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. అదే చెరువు ఎండిపోయింది అనుకోండి, అప్పుడు మాత్రం ఒక్క కప్ప కూడా మనకి కనిపించదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫస్ట్ 2 లైన్లకు వెళ్దాం. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు ఒత్తు రది ఎట్లన్నన్. అంటే కొంతమంది బంధువులు ఉంటారంట, అదే మనం చుట్టాలు అంటాం కదా, అలాంటి బంధువులు మనం చాలా ఇబ్బందుల్లో ఉండి కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం మనం ఎలా ఉన్నామని కూడా పలకరించరు. కానీ మనకి ఏదైనా డబ్బు వచ్చినా, ఆర్థికంగా మనం బాగుపడినా, ఏదైనా సంపాదన మనకి కలిగినప్పుడు మాత్రం ఎక్కడెక్కడ చుట్టాలందరూ వచ్చి మనల్ని పలకరించడం, మనతో ప్రేమగా మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మన మీద చాలా ఆదరణ చూపిస్తూ ఉంటారు అన్నమాట. మన కష్టాల్లో మాత్రం వాళ్ళెవరూ మనకు కనబడలేదు. కానీ మన దగ్గర సంపద కలిగినప్పుడు మాత్రం వాళ్ళందరూ వచ్చి మన చుట్టూ తిరుగుతున్నారు అన్నమాట. దీన్ని బట్టి మనకి కవి ఏం చెప్తున్నారు నీతి అనేది చూడండి. ఎవరైతే కష్టాల్లో కూడా మన దగ్గరికి వచ్చి నించుంటాడో వాడే నిజమైన బంధువు. కష్టకాలంలో తోడు లేనివాడు బంధువే కాదు. అది మన కవి గారి ఉద్దేశం అన్నమాట.